హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్కి స్వాగతం. స్టార్ట్ చేసే ముందు మీకు అనౌన్స్మెంట్ చెప్తూనే ఉన్నాను. నేను October 1 నుంచి వీఆర్ హ్యావింగ్ న్యూ బ్యాచెస్ ఫామ్ అవుతున్నాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అండ్ 4 ఆప్షనల్స్: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ నేను హ్యాండిల్ చేస్తున్నాను. ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ సాయిరామ్ సార్ హ్యాండిల్ చేస్తున్నారు. సో ఫీజ్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. అన్నింటికి కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంది. 5,000 పర్ మంత్. మీరు ఆప్షనల్ తీసుకోండి, లేకపోతే యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోండి. యూ హ్యావ్ దిస్ ఈఎంఐ ఆప్షన్ ఆఫ్ 5,000 పర్ మంత్. September 30th వరకు ఇది వ్యాలిడ్. ఆ రోజు మీరు ఎప్పుడు జాయిన్ అయినా సరే మీకు వ్యాలిడిటీ ఉంటుంది. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్ అనాలిసిస్. అన్ఫార్చునేట్లీ ఈ రోజు రెండు కూడా పెద్దగా ఉపయోగపడే ఎడిటోరియల్స్ అయితే లేవు, కాబట్టి యూ కెన్ పికప్ సమ్ ఇంగ్లీష్ ఫ్రమ్ దిస్. చూడండి, ఏ స్పైక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పైక్? స్పైక్ అంటే సడన్ రైజ్, పెరగడం, ఒకసారిగా పెరిగిపోవడానికి స్పైక్ అంటాం. సడన్ గా కోవిడ్ కేసెస్ రోజుకి 600-700 కేసులు వచ్చేది కాస్త 10,000 కేసులు వచ్చాయి అనుకోండి. యూ విల్ సే వీఆర్ సీయింగ్ ఎ స్పైక్ ఇన్ నెంబర్ ఆఫ్ కోవిడ్ కేసెస్. ఇండియా మస్ట్ ప్రయారిటైజ్ వ్యాక్సిన్స్ టు స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్ దట్ ఆర్ ఎట్ గ్రేటెస్ట్ ఇన్ఫెక్షన్ రిస్క్. ఏ స్టేట్స్ అయితే, ఏ డిస్ట్రిక్ట్స్ అయితే ఎక్కువ రిస్క్ లో ఉన్నాయో, ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఏ స్టేట్స్ కి అయితే ఎక్కువగా ఉందో ఆ స్టేట్స్ కి వ్యాక్సిన్స్ ని మీరు ప్రయారిటీ బేసిస్ మీద ఇవ్వాలి. ఆ స్టేట్స్ కి మీరు వ్యాక్సిన్స్ ని ప్రయారిటైజ్ చేయాలి. అందరికి ఈక్వల్ గా ఇచ్చేసుకుంటూ వెళ్ళేదానికంటే ఎవరికి ఎక్కువ అవసరమో వాళ్ళకి అందించాలి అనేది దీని యొక్క మీనింగ్. ఇండియా ఆన్ September 17 administered a record 2.5 crore vaccine shots, which an ebullient health ministry said was the equivalent of populations of the whole of Australia, 2/3 of Canada, and 5 times that of New Zealand. 5 times that of New Zealand అని మన హెల్త్ మినిస్ట్రీ చెప్పింది. September 17 నరేంద్ర మోదీ గారు పుట్టినరోజు నాడు 2.5 కోట్ల వ్యాక్సిన్ షాట్స్ ని ఇండియా అడ్మినిస్టర్ చేయడం అంటే ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని హెల్త్ మినిస్ట్రీ మంచి ఎనర్జెటిక్ గా, ఎబులియంట్ అంటే సమ్మన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, మంచి ఎనర్జెటిక్ గా ఏమని చెప్పింది, ఇది ఆస్ట్రేలియా యొక్క ఫుల్ పాపులేషన్ తో ఈక్వలెంట్, అలాగే కెనడా పాపులేషన్ లో 2/3, న్యూజిలాండ్ పాపులేషన్ కి 5 times, అంటే కంట్రీ మొత్తం వ్యాక్సినేషన్ చేయడానికి ఇట్స్ లైక్ ఒక రోజులో మనం 5 న్యూజిలాండ్ వ్యాక్సినేట్ చేసేసాము అన్నట్టుగా గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేసింది. ది ఓన్లీ అదర్ కంపారిజన్ వుడ్ బి చైనా స్పేస్ ఆఫ్ వ్యాక్సినేషన్. చైనాతో మనం కంపేర్ చేసుకుంటే చైనా కూడా 2.47 crore షాట్స్ ఒక సింగిల్ డే రోజు ఇవ్వడం జరిగింది. సో చైనాతో మనం కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాం. బట్ అదర్వైజ్ మిగిలిన వాళ్ళందరితో పోలిస్తే మనం వీఆర్ ఫార్ అహెడ్ అని చెప్తున్నారు. Thus, 2.5 crore means 62% of Indian adults have now got at least one dose and 1 in 5 fully inoculated. 62% of Indian adults. ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ అన్ని కూడా అడల్ట్స్ కి ఇస్తున్నారు కదా, మనకి చిన్న పిల్లలకి ఎట్లా 18 year లోపు వాళ్ళకి ఇవ్వట్లేదు. సో వాళ్ళలో అట్లీస్ట్ అందరికీ కూడా ఒక డోస్ అన్నా వచ్చిన వాళ్ళు అందరికీ వచ్చేసింది, 62% వచ్చేసింది. అండ్ అడల్ట్స్ లో 62% మెంబర్స్ కి ఒక డోస్ అన్నా వచ్చింది. 1 in 5 అంటే అర్థం ఏంటి, 20% వాళ్ళకి ఫుల్ ఇనాక్యులేషన్ జరిగిపోయింది. ఇనాక్యులేషన్ అంటే వ్యాక్సినేషన్ అని అర్థం. ఇనాక్యులేట్ అంటే వ్యాక్సినేట్ అని, ఇమ్యూనైజ్ చేయడం అని అర్థం. ఒక 20% వాళ్ళకి ఫుల్ గా అయిపోయింది. Friday's drive was part of a concerted push by BJP ruled states to boost vaccination numbers as a birthday gift to Prime Minister Narendra Modi. But చూడండి సెంటెన్స్, ఫ్రైడేస్ డ్రైవ్, ఫ్రైడే రోజు జరిగిన ఈ 2.5 crore వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో, ఫ్రైడే రోజు జరిగిన ఈ 2.5 crore వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో ఇది ఎలా వచ్చింది? ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ఏ కన్సర్టెడ్ పుష్. కన్సర్టెడ్ అనేది నేర్చుకోండి, వొకాబులరీలో ఉపయోగపడుతుంది. మీరు మ్యూజికల్ కన్సర్ట్ అనే పదం బాగా వినుంటారు. ఎక్కువగా బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు చాలా ఎక్కువగా చేసేవారు మ్యూజికల్ కన్సర్ట్ లో ఏం జరుగుతుందంటే డిఫరెంట్ వాయిద్యాలు ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు మనకి తబలా వాయించేవాళ్ళు, వైలిన్ వాయించేవాళ్ళు, పియానో వాయించేవాళ్ళు, డిఫరెంట్ వాయిద్యాలు వాయించే వాళ్ళు అందరూ కూడా ఒకేసారి కూర్చొని సంగీతం వినిపిస్తారు. అంటే అందరూ కలిసికట్టుగా చేసేదాన్ని కన్సర్ట్ అని. కన్సర్ట్ ఈజ్ సంథింగ్ అండ్ మ్యూచువల్ ఎఫర్ట్ బై మల్టిపుల్ పీపుల్. అందరూ కలగట్టుగా చేసే ఎఫర్ట్ మనం కన్సర్ట్ అంటాం. కన్సర్టెడ్ ఎఫర్ట్, కన్సర్టెడ్ పుష్ అంటే అర్థం ఏంటంటే అందరూ కలిసి
ఒకేసారి చేసేదాన్ని మనం కన్సర్టెడ్ ఎఫర్ట్, కన్సర్టెడ్ పుష్ అని చెప్పి అంటారు. బై బీజేపీ రూల్ స్టేట్ టు బూస్ట్ వ్యాక్సినేషన్ నెంబర్స్ ని బూస్ట్ చేయడానికి, అంటే స్ట్రెంథెన్ చేయడానికి, ఇంక్రీజ్ చేయడానికి. ఎందుకని? యాజ్ ఏ బర్త్డే గిఫ్ట్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి బర్త్డే రోజు బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలన్నీ కూడా ఏకధాటిగా మనం విపరీతంగా ఇవాళ వ్యాక్సినేషన్ చేసేసి మోదీ గారి గిఫ్ట్ కింద ఇద్దామని చెప్పి చేశారు. అందుకని ఒక రోజులో అంత సాధించగలిగారు. బట్ టు ఎంకరేజ్ ఎ బిహేవియరల్ నడ్జ్ when supply is abundant and demand is not commensurate as in the US, and have a marked supply shortage even as vaccine production continues as in India, are two different things. చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఒక మాట ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఒకే రోజు 2.5 crores చేశాము అని చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం? చాలా మంది వ్యాక్సిన్స్ వేయించుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉంటారు. దాన్ని మనం వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటాం. వేయించుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉందా, దానివల్ల కొత్తగా ఏమైనా ఇష్యూస్ వస్తాయా అనే ఆలోచనలో ఉండిపోయే వాళ్ళని వ్యాక్సిన్ హెజిటెన్సీతో ఉన్నారంటాం. ఇప్పుడు మీరు అమెరికాలో చూస్తే అక్కడేమో సప్లై అబండెంట్, అంటే విపరీతమైన వ్యాక్సిన్ సప్లై ఉంది, కానీ డిమాండ్ నాట్ కమెన్సురేట్, సప్లైకి తగ్గ డిమాండ్ లేదు. అంటే 1,00,000 వ్యాక్సిన్లు అవైలబుల్గా ఉన్నాయంటే 1,00,000 మంది వ్యాక్సిన్లు వేసుకోవడానికి సిద్ధంగా లేదు. దాన్ని ఏమంటాం? నాట్ కమెన్సురేట్. ఈ కమెన్సురేట్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్. అంటే మనకి కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు అనేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఆఫీస్లో విపరీతంగా కష్టపడుతున్నాను, బట్ మై సాలరీ ఈజ్ నాట్ కమెన్సురేట్ విత్ మై ఎఫర్ట్స్. నేను పడుతున్న కష్టానికి తగ్గట్టుగా నా ఎఫర్ట్ అనేది, నా శాలరీ అనేది లేదు. అండ్ ఇట్ ఈస్ లైక్ ప్రపోర్షనేట్ అంటే దానికి ప్రపోర్షనల్గా ఉందంటే లేదు అన్నట్టు. అలాగే అమెరికాలో సప్లై ఎక్కువగా ఉంది, డిమాండ్ తక్కువగా ఉంది. అంటే అర్థం ఏంటి? పీపుల్ ఇన్ యుఎస్ హ్యావ్ వ్యాక్సిన్ హెసిటెన్సీ. వాళ్ళు వేసుకోవాలా వద్దా అని అనుమానాలతో కొంతమంది ఉన్నారు, వ్యాక్సిన్ వేసుకోకూడదనే ఆలోచనతో కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి మనం? బిహేవియరల్ నడ్జ్, చిన్న పుష్ ఇవ్వాలి. వ్యాక్సిన్స్ వేసుకోవడం అనేది నడ్జ్ అంటే ఇక్కడ స్మాల్ పుష్ టు చేంజ్ యువర్ బిహేవియర్. అంటే మన ఆలోచన విధానాన్ని మార్చడానికి ఇచ్చే చిన్న పుష్ ని నడ్జ్ అంటారు. అంటే 2.5 కోట్ల మంది వాళ్ళు వేసుకున్నారు అని అనౌన్స్మెంట్ చేశారు అనుకోండి, ఈ వేసుకోని వాళ్ళందరూ కూడా అరే ఎంతమంది వాళ్ళు వేసుకున్నారు, మనం ఒక్కలమే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం అని చెప్పి వాళ్ళ ఆలోచన విధానం మారి వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావచ్చు. అర్థమైనా? వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావచ్చు. అందుకని బిహేవియరల్ నడ్జ్ అన్నారు. అంటే ఎంత వ్యాక్సినేషన్స్ జరిగాయి సింగిల్ డే అని చెప్పడం వల్ల అమెరికా లాంటి దేశంలో, వ్యాక్సిన్ షార్టేజ్ ఉన్న దేశం, వ్యాక్సిన్ షార్టేజ్ లేదు, జనాలు వేసుకోవట్లేదు అనే దేశంలో అది హెల్ప్ అవుతుంది, వాళ్ళకి నడ్జ్ చేస్తుంది, ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసుకునేలా చేస్తుంది. కానీ ఇండియాలో పరిస్థితి దానికి ఆపోజిట్ ఉంది. ఇండియాలో పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. ఇక్కడ ఏం రాశారు? ఇక్కడే రాశారు మీకు. మార్క్డ్ సప్లై షార్టేజ్ ఈవెన్ యాజ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ కంటిన్యూస్ యాజ్ ఇన్ ఇండియా. ఇండియాలో సప్లై షార్టేజ్ ఉంది. ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉన్నారు, వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలు ఎక్కువ ఉన్నారు, కానీ సప్లై కమెన్సరేట్ గా లేదు. అంటే ఇక్కడ ప్రజలు మేము వేసుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి ఎవరు లేరు కదా, అందరూ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ సప్లై షార్టేజ్ ఉంది. మరి సప్లై షార్టేజ్ ఉన్నప్పుడు ఇన్ని కోట్ల వ్యాక్సిన్ వేసేసామని సింగిల్ డేలో అనౌన్స్మెంట్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అనేది ఈ ఎడిటోరియల్ యొక్క క్వశ్చన్. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ నడ్జ్ చేయడానికి చేసే ప్రయత్నం మీరు అమెరికాలో చేయండి, అక్కడ ప్రజలు వేసుకోవట్లేదు. ఇండియాలో ఎందుకు? ఇండియాలో సప్లై షార్టేజ్, దాని మీద ఫోకస్ చేయండి. ఈ ప్రగల్భాల వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇక్కడ ఉద్దేశం. భారత్ బయోటెక్ వాజ్ సపోజ్ టు బి సప్లైయింగ్ 6 to 7 crore doses a month from July to August and 10 crore doses a month from September, according to a Department of Biotechnology statement in April. భారత్ బయోటెక్ ఏమో జూలై నుండి ఆగస్ట్ వరకు 6 to 7 crores ఏ మంత్, అలాగే సెప్టెంబర్ నుంచి 10 crore డోసెస్ ఏ మంత్ సప్లై చేయాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్టేట్మెంట్ ప్రకారం. ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్టేట్మెంట్ ప్రకారం. దిస్ వుడ్ మీన్, దాని అర్థం ఏంటి? అట్లీస్ట్ 52 crore డోసెస్ ఫ్రమ్ జూలై టు డిసెంబర్. అవన్నీ మీరు కౌంట్ చేస్తే జూలై, ఆగస్ట్, తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 4 నెలలు 10 కోట్లు 40 కోట్లు. జూలై అండ్ ఆగస్ట్ 2, లెటెస్ట్ 6 crores వేసుకున్న 12 crores. 12 crores అంటే 12 plus 50, 52 crores డోసెస్ జూలై నుండి డిసెంబర్ వరకు రావాలి. ఆఫ్ విచ్ 40 crores ఈజ్ టు బి సప్లైడ్ ఫ్రమ్ సెప్టెంబర్ టు డిసెంబర్. అంటే దాని అర్థం సెప్టెంబర్ నుంచి డిసెంబరే 40 crores వ్యాక్సినేషన్స్ అవ్వాలి. Since the vaccination drive began, only 9 crore doses of Covaxin have been administered as of last week.
ఇది భారత్ బయోటెక్ వాళ్ళ కౌంట్. లాస్ట్ వీక్ వరకు తీసుకుంటే 9 crore కోవాక్సిన్ మాత్రమే ఇప్పటి వరకు అడ్మినిస్టర్ చేయబడ్డాయి. అంటే మనం 12 కోట్లు వేసుకుంటే అందులో అట్లీస్ట్ 3 crores షార్ట్, అంటే షార్టేజ్ ఉందనే కదా అర్థం. 12 కోట్లకి సప్లై మా చేస్తామన్నారు, 9 కోట్లు మాత్రమే ఇవాటి వరకు ఇచ్చారంటే ఇంకా సప్లై షార్టేజ్ ఉంది. సెవెరల్ క్యాబినెట్ మినిస్టర్స్ ఇన్ సమ్మర్ హ్యాడ్ బోస్టెడ్, అంటే గొప్పగా చెప్పుకున్నారు, దట్ ఇండియా వుడ్ ఇనాక్యులేట్ అంటే అందరినీ వ్యాక్సినేట్ చేయడం, ఇనాక్యులేట్ ఇట్స్ అడల్ట్ పాపులేషన్. ఎంతమంది ఉన్నారు మనకి? 94 కోట్ల మంది అడల్ట్ పాపులేషన్ ఉన్నారు. బై ద ఇయర్ ఎండ్ కల్లా మొత్తం అందరినీ ఇనాక్యులేట్ చేసేస్తామని చెప్పి బేరాల పరికారు మన క్యాబినెట్ మినిస్టర్స్. అది చెయ్యాలంటే ఓవర్ 185 crore డోసెస్ అవసరం. ఒక్కొక్కరికి 2 కావాలి కదా, 2 డోసులు 185 కోట్ల డోసులు కావాలి. ఆర్ క్లోజ్ టు 1 crore ఇనాక్యులేషన్స్ ఎ డే. అంటే దాని అర్థం ఏంటి? రోజుకి కనీసం 1 కోటి ఇనాక్యులేషన్ జరగాలి. 180 కోట్లు అంటే 180 రోజులు, 6 నెలలు అంటే అర్థమైంది మనకి. రోజుకి 1 కోటి ఇనాక్యులేషన్స్, వ్యాక్సినేషన్స్ అనేది జరగాలి. ఇండియా హాస్ నౌ క్రాస్ ది 80 crore మార్క్. 185 crores 80 కోట్ల నెంబర్కి దాటింది ఇప్పటికి. ఇంకా 100 కోట్లు ఉన్నాయి. బిఫోర్ ద బర్త్డే డ్రైవ్ ఇండియాస్ మోస్ట్ రీసెంట్ 7-day యావరేజ్ వర్ 0.6 to 0.7 crore. బర్త్డే రోజు చేసిన 2.5 crore డోసెస్ ముందు ఒక వీక్ కి ఆన్ అన్ యావరేజ్ ఎంత చేస్తారంటే, వీక్ 7-day యావరేజ్ అంటే అర్థం వీక్లీ యావరేజ్ కాదు, 7-day యావరేజ్ అంటే 7 days కి డైలీ యావరేజ్ తీస్తే 0.6 to 0.7 crores, అంటే రోజుకి 60 నుంచి 70 లక్షల వరకు మాత్రమే యావరేజ్ గా చేస్తున్నారు. బర్త్డే రోజు సడన్ గా ఆయన్ని మెప్పు కోసం అని చెప్పి 2.5 కోట్లు చేసి దాన్ని పాపులరైజ్ చేశారు అని అర్థం. బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ విచ్ సా అమాంగ్ ద హైయెస్ట్ వ్యాక్సినేషన్ స్పైక్స్ ఆన్ September 17 డెలివర్డ్ 6 to 10 times their previous 7-day యావరేజ్. దీని అర్థం ఏంటి? అంతకు ముందు 7-day యావరేజ్ తో పోలిస్తే 10 times ఆ రోజు ఇచ్చారంట. అంటే మామూలుగా నువ్వు రోజుకి 60 లక్షలు చేస్తూ ఉంటే ఆ ఒక్క రోజే 3.6 crores చేయడం ఈ రకంగా. 60 లక్షలు కదా ఇంటూ, ఓకే మొత్తం కంట్రీ మొత్తం కాదు కదా, ఒక పర్టికులర్ స్టేట్ లో రోజుకి 1,00,000 చేస్తున్నారు అనుకోండి, ఇంటూ 6 అంటే 6 lakhs చేయడం. మామూలుగా చేసేదానికంటే చాలా ఎక్కువ చేశారు ఆ ఒక్క రోజు అని చెప్తున్నారు. ఇండియా is once again on a downswing as far as daily coronavirus numbers go. డైలీ కరోనా వైరస్ నెంబర్స్ చూస్తే తగ్గుతున్నాయి రోజు. అయితే at close to 30,000 cases a day is nowhere near the all-time low of nearly 10,000 daily cases in February, which preceded the catastrophic second wave. అయితే 30,000 cases per day మనం చూస్తున్నాం. ఇది ఆల్ టైమ్ లో ఎంత? 10,000 cases. మనం లోయెస్ట్ ఎంత చూసాం? 10,000 cases చూసాం లోయెస్ట్. ఎప్పుడది? ఫిబ్రవరిలో. సెకండ్ కెటాస్ట్రోఫిక్ సెకండ్ వేవ్ రావడానికి ముందు చూసాం. అంటే చూడండి, మనకి 10,000 కేసులు బాగా తగ్గిపోయాయి అనుకున్న తర్వాత కూడా మనకి విధ్వంసం సృష్టించిన సెకండ్ వేవ్ వచ్చేసింది. సో 30,000 కేసులు ఉన్నాయి కదా, తక్కువ ఉన్నాయి అని రిలాక్స్ అవ్వడానికి లేదు. లాస్ట్ టైం 10,000 వరకు తగ్గిపోయిన తర్వాత సెకండ్ వేవ్ వచ్చేసింది. సో ఇప్పుడు 30,000 ఉన్నాయి, తగ్గిపోయాయి అని అనుకోవడానికి లేదు అని చెప్తున్నారు. The globally most prevalent Delta variant may have already washed over large swathes of India, but waning immunity and the emergence of variants capable of immune escape are thriving too. గ్లోబల్ గా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రివలెంట్ అయినా, అంటే వ్యాపించి ఉన్న, సర్క్యులేట్ అయినా, స్ప్రెడ్ అయి ఉన్న డెల్టా వేరియంట్ ఇండియాకి ఆల్రెడీ వచ్చేసి ఉండొచ్చు. మే హ్యావ్ వాష్డ్ ఓవర్ అంటే ఎఫెక్ట్ అని అర్థం. ఎఫెక్ట్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అని అర్థం. సడన్ గా ఎఫెక్ట్ చేయడం. స్వేటస్ ఆఫ్ పాపులేషన్, స్వేటస్ ఆఫ్ ఇండియా అంటే గ్రూప్, అంటే ఎక్కువ మంది బ్యాచ్లుగా వీళ్ళందరినీ ఆల్రెడీ ఎఫెక్ట్ చేసేసే ఉంటుంది. అయినప్పటికీ కేసులు ఎక్కువ రావట్లేదంటే మన వాళ్ళకి వ్యాక్సినేషన్ ఉండడం వల్ల ప్రొటెక్షన్ వచ్చినట్టుగా ఉంది అని అర్థం. ఇట్స్ అ పాజిటివ్ సైన్. ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తుంది, మన దేశంలో కూడా కేసెస్ ఉండుండొచ్చు, కానీ ఎక్కువగా బయటపడట్లేదంటే మన వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది అని పాజిటివ్ సైన్ అది. కాకపోతే ఇంకోవైపు వేనింగ్ అంటే తగ్గిపోవడం. ఒకవైపు ఇమ్యూనిటీ తగ్గిపోయే కేసెస్ కూడా చూస్తున్నాం. అండ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ వేరియంట్స్ కేపబుల్ ఆఫ్ ఇమ్యూన్ ఎస్కేప్ ఆర్ థ్రైవింగ్ టు. ఇమ్యూనిటీని ఎస్కేప్ అయ్యే వేరియంట్స్ కూడా ఎమర్జ్ అవుతున్నాయి, అలాంటివి కూడా థ్రైవ్ అవుతున్నాయి, నిలబడుతున్నాయి అని అర్థం. With educational institutions set to open in a big way during the winter and crores of unvaccinated children vulnerable, the imperative should be to boost daily supplies. So
కోట్ల మంది స్కూల్ పిల్లలు ఇప్పుడు వెళ్ళబోతున్నారు. వింటర్లో అన్ని రాష్ట్రాల్లో కూడా స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. సో అందరూ వెళ్ళబోతున్నారు. మరి వీళ్ళందరికీ వ్యాక్సినేషన్స్ అనేవి లేవు. దే ఆర్ ఆల్ వల్నరబుల్. వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇంపెరిటివ్ ఏంటి? వాట్ షుడ్ ద గవర్నమెంట్ డూ నౌ? ఇంపెరిటివ్ అంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ నౌ అని అర్థం. షుడ్ బి టు బూస్ట్ డైలీ సప్లై. డైలీ సప్లైని బూస్ట్ చేయాలి, స్ట్రెంథెన్ చేయాలి. India is lucky that there is so far no discernible vaccine skepticism and hesitancy, and it is only to really bother with producing and delivering the job painlessly. అమెరికా లాంటి దేశం ఫేస్ చేస్తున్నట్టుగా వ్యాక్సిన్ హెసిటెన్సీ, స్కెప్టిసిజం అనేది లేదు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చెడు జరిగిద్దేమో, దానివల్ల లేనిపోని వస్తాయేమో అన్న భయాలు, ఆలోచనలు, అనుమానాలు అమెరికా లాంటి దేశంలో ఉన్నాయి. లక్కీగా ఇండియాలో అలాంటివి ఎక్కువగా లేవు. అలాంటి వాటిని డీల్ చేయాల్సిన అవసరం ఇండియాకి ఎక్కువగా లేదు. కాకపోతే మరి ఇండియా ఏం చేయాలి? ఇట్ ఇస్ ఓన్లీ టు రియలీ బోదర్ విత్ ప్రొడ్యూసింగ్ అండ్ డెలివరింగ్. ఇండియా ఒక్కటే పని ఏంటి? ప్రొడ్యూస్ చేయడం, డెలివర్ చేయడం. జాబ్ అంటే అర్థం ఏంటి? ఈ ఇంజెక్షన్ ని జాబ్ అంటాం. ఇలా సూది మందు ఇలా గుచ్చడాన్ని జాబ్ అంటాం. వీటిని పెయిన్లెస్ గా అంటే పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా ఇనాక్యులేట్ చేయడం ఒకటే ఇండియా ఎదురుగా ఉన్న పెద్ద ప్రాబ్లం. హెసిటెన్సీ ప్రాబ్లం ఇండియాలో లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ పొజిషనింగ్ వ్యాక్సిన్ డ్రైవ్స్ యాజ్ ఆపర్చునిటీ టు సెట్ వాక్యూయస్ రికార్డ్స్. వాక్యూయస్ అంటే మైండ్లెస్, యూజ్లెస్, పనికిమాలిన రికార్డులు సృష్టించడానికి వ్యాక్సిన్ డ్రైవ్స్ ఉపయోగించే బదులు the center must prioritize vaccines to states and districts that are at greatest infection risk. ఏ డిస్ట్రిక్ట్స్ లో అయితే, ఏ స్టేట్స్ అయితే ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉందో ఆ స్టేట్స్ కి, ఆ డిస్ట్రిక్ట్స్ కి వ్యాక్సిన్స్ ని వచ్చేలాగా చేయడం మీద సెంటర్ ఫోకస్ చేయాలి. అండ్ ఫాలో అప్ విత్ వ్యాక్సిన్ మార్కర్స్ టు స్పీడ్ అప్ అండ్ మేక్ గుడ్ ఆన్ దేర్ కమిట్మెంట్స్. వ్యాక్సిన్ మార్కర్స్ అంటే నిజంగా అయ్యిందా లేదా వెరిఫికేషన్ చేయడం అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సర్వే చేస్తుంటారు. మన బ్లడ్ శాంపుల్ తీసి సర్వే చేసి చూస్తారు మీ బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయా లేదా. యాంటీబాడీస్ ఉన్నాయంటే మీకు ప్రొటెక్షన్ ఉంది, ఇమ్యూనిటీ ఉందని అర్థం. సో ఇలాంటి వాటితో కూడా ఫాలో అప్ చేసి వాళ్ళు ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ నెరవేర్చుకోవాలి, దాని మీద ఫోకస్ చేయాలి అనేది దీని యొక్క అల్టిమేట్ ఉద్దేశం. సో ఇది నెంబర్, ఇన్స్టిట్యూట్ నెంబర్, ఈ నెంబర్ అమ్మా, ఈ నెంబర్కి కాల్ చేయండి ఏది కావాలన్నా. ఎల్టెక్స్ క్లాసెస్లో యూపీఎస్సికి, యూపీఎస్సి ఆప్షనల్కి, గ్రూప్ 1కి, అలాగే మీరు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, క్యాట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా క్లాసెస్ ఉన్నాయి. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. అన్నిటికీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. టేక్ కేర్, బాయ్.